నేడు ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అంతరించిపోతున్న వన్యప్రాణులు, వృక్షజాలం గురించి అవగాహన పెంచడమే ఈ దినోత్సవ ఉద్దేశం. వన్యప్రాణుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. వన్యప్రాణుల దినోత్సవాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 2013 డిసెంబర్ 20న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రతి ఏటా మార్చి 3ని వన్యప్రాణుల దినోత్సవంగా ప్రకటించింది. అంతరించిపోతున్న వన్యప్రాణులు, వృక్షజాలం గురించి అవగాహన పెంచడం, వాటి సంరక్షణను ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. వన్యప్రాణులు మానవ మనుగడకు, పర్యావరణ వ్యవస్థ స్థిరత్వానికి ఎంతో కీలకమైనవి. ఇవి ఔషధాలు, ఆహారం, పర్యాటకం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. వన్యప్రాణుల సంరక్షణకు ప్రాజెక్టు టైగర్, ప్రాజెక్టు చీతా, ప్రాజెక్టు డాల్ఫిన్ వంటి పలు కార్యక్రమాలను భారత్ ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ ఏడాది ఔషధ, సుగంధ మొక్కలు, ఆరోగ్యం, వారసత్వం, జీవనోపాధిని కాపాడడం అనే ఇతివృత్తంపై పలు కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. వన్యప్రాణుల దినోత్సవం అనేది మన గ్రహాన్ని సుసంపన్నం చేసి మన పర్యావరణ వ్యవస్థలను, వన్యప్రాణుల రక్షణ కోసం కృషి చేస్తున్న ప్రతి ఒక్కరిని గుర్తించే రోజు అన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు నిబద్ధతతో తమ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోందన్నారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి, మానవ జీవితం ఒకదానికొకటి సంపూర్ణంగా ఆధారపడి ఉంటాయని ఓం బిర్లా పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలలో అటవీ, వన్యప్రాణుల సంరక్షణ దిశగా భారత్ గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న చర్యల ఫలితంగా నేడు దేశంలో రామ్సర్ చిత్తడి నేలల సంఖ్య దాదాపు 100కి చేరుకుందన్నారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. గ్రహం యొక్క అద్భుతమైన జీవ వైవిధ్యాన్ని కాపాడుకునే క్రమంలో ఎదురయ్యే ప్రమాదాలను భారత్ సమర్థవంతంగా అడ్డుకుంటుందన్నారు. ఉన్న వాటిని సంరక్షించడమే కాకుండా పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ కోసం కీలకమైన జాతిని పునరుద్ధరించడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు.